మొట్టమొదటి భగవద్గీతలో మొదటి అధ్యాయం ఏంటంటే విషాదం యోగం అంటారు. అంటే అర్జునుడికి విషాదం కలిగినప్పుడు కృష్ణుడు కౌన్సిలింగ్ ఇచ్చాడు. అది సాంఖ్యం. ఇక సాంఖ్యంలోకి వెళ్దాం. సాంఖ్యం అంటే మొత్తం ఆత్మతత్వమే. అసలు నువ్వు శరీరం కాదు. చూడండి, అర్జునుడికి ఈ 3 క్వశ్చన్లతో జ్ఞానోదయం ఏం అవ్వలేదు. అర్జునుడికి అర్థమైంది, కానీ దుఃఖం పోలేదు. కృష్ణ నువ్వేం చెప్పినా నాకు అర్థమవుతుంది కాదంటలే, కానీ నేను చేజేతులారా గురువుని చంపలేకపోతున్నాను, చేజేతులో నా మిత్రులను చంపలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఆ పని మీదే వచ్చాను, కానీ చేయలేకపోతున్నాను అన్నాడండి. రెండో క్వశ్చన్ సరెండర్. చూసారా, మీరు ఒప్పుకోవాలి, నేను చేయలేకపోతున్నాను, సరెండర్ అవ్వాలి. అప్పుడు మీకు ఆ సహాయం అందుతుంది. అప్పుడు వచ్చింది సాంఖ్యం. సాంఖ్యయోగంలో చెప్పుకుంటూ వచ్చాడు. అసలు మొత్తం అదొక్కటి బాగా మీరు అవగాహన చేసుకొని, మీరు చూడండి, భగవద్గీత చదవలేకపోతే దాన్ని శ్లోకాలు రావని పక్కన పెట్టకండి. భగవద్గీతలో చక్కగా కింద తాత్పర్యం ఉంటుంది. అందున మీరు ఏం చేస్తారంటే, భగవద్గీతలో నేనైతే ప్రమోట్ చేసేది ఏదంటే గీతా ప్రెస్, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది భగవద్గీత ఉంటుంది. అదైతే చక్కగా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అందులో తాత్పర్యం ఉంటుంది, అది తీసుకోండి. తాత్పర్యం, ఆ తాత్పర్యం తీసుకొని రోజుకు ఒక తాత్పర్యం చదువుకుంటూ దాన్ని మీరు ఊరికి అలా చదివి పడేయకూడదు. దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరే చదవండి, మీకే అర్థమైపోతుంది. అది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఓకే, ఇక సాంఖ్యంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. నేను ఈరోజు కేవలం మీకు భగవద్గీత పరిచయం చేస్తున్నా, చెప్పట్లా. నెక్స్ట్ పెడతాను క్లాస్, ఇలా కాదు, ఈసారి సెలెక్టెడ్ పెడతా. దానికి ఒక సిస్టమ్ పెట్టుకొని చెప్తాను. సరే, ముందు పరిచయం చేసుకుందాం. పరిచయం లేకుండా ఏం చేస్తాం? ఇక రెండోది సాంఖ్యంలోకి వెళ్దాం. అర్జునుడు ఏమన్నాడంటే, కృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది, అర్థమవుతుంది, కానీ ఎదురుగా మనిషి కనపడుతుంది, ఎలా చంపను అన్నాడు. మా తండ్రి గారు, ఆయన పినతండ్రి, నన్ను గుండెల మీద ఎత్తుకొని పెంచాడు, ఎలా చంపను నేను అని చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఎవరు తాత అని అడిగాడు. అదిగో కనపడుతున్నాడు కదా, ఆయన తాత కాదు, ఆయన ఒక ఆత్మ పదార్థము, నువ్వు కూడా ఒక ఆత్మ పదార్థము. నైనం చిందంతి శస్త్రాణి అన్న శ్లోకంలో చెప్తాడు ఇదంతా. అంటే నీవు ఆత్మ పదార్థంవే, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ పదార్థంవే, శరీరంలో ఉన్నావు, ఆయన కూడా శరీరంలో ఉన్నాడు. మీ ఇద్దరు కొంతకాలం ఉండడానికి వచ్చారు. ధర్మాన్ని కాపాడడం నీ ధర్మం కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, అధర్మం చేయడం వాడి డ్యూటీ కాబట్టి వాడి డ్యూటీ వాడు చేశాడు. ఇప్పుడు నువ్వు బాణం వేస్తే వాడి శరీరం విడిచిపెడతాడు, పైలోకాలకు వెళ్తాడు, అక్కడ స్వర్గాన్ని అనుభవిస్తాడు, నువ్వు రాజ్యాన్ని అనుభవిస్తావు. ఒకవేళ ఆయన బాణం వేసాడు అనుకో, నువ్వు చచ్చావు అనుకో, నువ్వు పైకి వెళ్తావు, నువ్వు స్వర్గాన్ని అనుభవిస్తావు, అతను రాజ్యం అనుభవిస్తాడు. రెండు మంచిదే అంటాడు. ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి సావు పుట్టుకుల గురించి. రెండు మంచిదే. ఒకవేళ చచ్చావు అనుకో, పైకి వెళ్తావు, పైన ఏం చేస్తావు? పైన స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. ఒకవేళ బతికావు అనుకో, రాజ్యాన్ని అనుభవిస్తావు. రెండు మంచిదే కదా అంటాడు. అసలు సావుని ఎంత సింపుల్గా చెప్పేశాడండి. మనం అంటే సావు అంటే భయపడి చేస్తాం. వామ్మో నేను చావటం ఏంటండి? ఒకసారి అనుకోండి, ఇప్పుడు నేను టింగ్ మంది చచ్చాను అనుకో, నా పరిస్థితి ఏంటి? అమ్మో నేను చావటం ఏంటండి? మా పిల్లలు ఏమైపోవాలి, మా ఆయన ఏమైపోవాలి, మా ఇంట్లో బంధువులు స్నేహితులు ఏమైపోవాలి, ఎక్కడెక్కడ ఆగిపోతే ఇంకేముంది అనుకుంటాం కదా. కానీ ఎంత సింపులైజేషన్ చేశాడో చూడండి కృష్ణుడు. ఇది చాలా ముఖ్యమైనది. మీకే కదా, నాకైనా ఉంటుంది ఆ భయం. ఉంటుందా ఉండదా? సావు భయం ఉండదా? ఎవరికైనా ఉంటుంది. పైకి మాత్రం చావు అంటే భయం లేదు నాకు అంటాడు, వాడికే మోడుతుంది. ఈ మధ్య ఒక ఆమె సౌదాకి వెళ్ళి వెనక్కి వచ్చింది, భయంతో వణుకుతా ఉంది. సార్ ఈ మధ్య ఏంటి సార్, నాకు పీడకల్లో వస్తున్నాయి, చచ్చిపోతాను అన్నట్టు వస్తున్నాయి. అది ఆమె టీచర్ అనమాట, వక్త. నేను అడిగాను, అమ్మా ఈ మధ్యకాలంలో ఏమన్నా సావు గురించి క్లాసులో ఏమైనా చెప్పావా? సావు లేదని, సావుకు భయపడకండి అని, సావు అనేది అసలు మనకు రాదు, ఈ కథలు ఏమైనా చెప్పావంటే బాగా చెప్పాను సార్ అందా. అయితే చూపించని మార్కులు నీకు ఇచ్చారు. అందుకని చావుకు భయపడాలి. అయితే జీవితాన్ని అది సహజం, భయం అన్నది సహజంగా ఉండాలి. మీకు భయం అన్నది రక్షణ. ఇప్పుడు చావు భయం లేనివాడు వెళ్ళాడు అనుకోండి, లారీ గుద్దేస్తా, గుద్దేని అని వెళ్ళాడు అనుకోండి, చస్తాడు చావుడా? అంటే భయం ఉండాలి, దిగులు ఉండకూడదు. రెండింటికి తేడా ఉంది. కరోనా వచ్చింది, కరోనా టైంలో మీరు మాస్క్ పెట్టుకున్నారు లేదా? పెట్టుకున్నారు, జాగ్రత్తలు ఉన్నారు కాబట్టి బతికున్నారు. భయం లేకుండా తిరిగి మాస్క్ పెట్టుకున్నాడు పోయాడా లేదా? ఎఫెక్ట్ అయ్యారు లేదా? కొంతమందికి అవ్వకపోవచ్చు, అదృష్టం ఉన్న వాళ్ళకి. ఇదిగో మా వాసులు అటువాడికి ఇటు పెట్టి ఉన్నాడు, మొండోడు. నేనైతే మాస్క్ పెట్టుకున్నా. అందరం ఒక ప్రోగ్రాంకి వెళ్ళాం పేరవరంలో. అప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒకడు ఏం చేశాడు, మాస్క్ పెట్టుకున్నాడు. నువ్వు ఒక మాస్టర్వేనా, మాస్క్ పెట్టుకున్నావు ఏంటి, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు మాస్క్ అని ఆయన నరిచాడు. అరవగానే వీడు మాస్క్ పీకేశాడు.
కరోనా తగిలింది అతనికి. హాస్పిటల్‌కి వెళ్ళాడు. 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఒక సావు తప్పి కన్నులోట పోయి వచ్చాడు బయటికి. వచ్చినాక నాకు చెప్పాడు. "నిన్నెవడురా తీయమన్నాడు" అన్నాను. మాస్క్ ఎవడురా తీయమన్నాను నేను. ఆయన అన్నాడు, "సార్ నీ అంతర్యామి అందా లేదా? నీ లోపల ఏం చెప్పింది అది పాటించమని 100 సార్లు చెప్పాం. మరి వాడిది ఎలా పాటిస్తావు నువ్వు? నీకు అర్థమవుతుందా? నీ లోపల ఏమనిపిస్తుంది అదే చేయి. ఒకవేళ మాస్క్ పెట్టుకో, అది నీ లోపల చెప్తే, నీ లోపల చెప్తుంది దాన్నే పాటించు. పోతే పోయావులే, ఉంటే ఉన్నావులే, తర్వాత సంగతి. ఎందుకంటే ఇది మనందరం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మిత్రులారా, ఎంతసేపటికి పక్క వాళ్ళ మీదే ఆధారపడి బతుకుతున్నాం. వాళ్ళ సలహాలతో, వాళ్ళ యొక్క జ్ఞానంతో బతికేస్తున్నాం. మనకు మనం తీసుకోవడం లేదు. మనల్ని మనం దాటి వెళ్ళిపోతున్నాం. అది తప్పు. రెండోది భయం ఉండాలి. భయం అనేది జీవితాన్ని ఇస్తుంది. నీకు కాలుతుందని తెలిసే కదా అంటుకోవు, అవునా కదా? కాలుతుందన్న భయం ఉంటేనే కదా అది చేయవు. ఈ మెట్లు దిగి అటు వెళ్ళొచ్చా, ఇటు వెళ్ళొచ్చా, ఇటు వెళ్తే ఏమవుద్ది? కింద పడతాం. పడితే ఏమైంది? కాళ్ళు చేతులు ఇరుగుతాయి. భయం ఉంది కదా, అందుకే ఇటు వెళ్ళాం, అటు వెళ్తాం. అంటే భయం అనేది మనకి జీవితానికి రక్షణ. కానీ దిగులుతో కూడిన భయము, వేదనతో కూడిన భయము, ఊహాగానాలతో కూడిన భయం తప్పు. ఊహాగానాలతో భయం ఉంటుంది. అంటే ఇప్పుడు అమ్మో ఇక్కడికి వెళ్ళాం, ఫ్యాన్ పడిపోద్దేమో, అమ్మో ఇప్పుడు ఇది సడన్గా భూకంపం వచ్చి కూలిపోతామో, అదంతా ఊహాగానాలు భయం. అది ఉండకూడదు. అది వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు భయపడుతున్నావు? చూడండి, ఇక్కడ భయం అనగానే 2 రకాలుగా అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ కృష్ణుడు ఏ భయం చెప్తున్నాడు? అర్జున, అతను ఒక ఆత్మ పదార్థం, నువ్వు ఒక ఆత్మ పదార్థం. అతను బాణం వేసాడు అనుకో, నీకు తగిలితే నువ్వు చేస్తావు. నీ బాణం వేస్తే అతను తగిలితే అతను చేస్తావు. ఏమో నువ్వు చావచ్చు, చావకపోవచ్చు. కనుక నీ పని నువ్వు చెయ్యి అని అప్పుడు తర్వాత శ్లోకంలోకి తీసుకెళ్తాడు. ఇది ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట. కనుక ఎప్పుడన్నా భయం వచ్చిందనుకో, మీరు ఏం చేయాలి చెప్పనా? దీన్ని చూ కాన్సెప్ట్ అంటారు. నేనే కనిపెట్టా చూ కాన్సెప్ట్. చూ కాన్సెప్ట్ అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు నీకు భయం దేని మీద ఉంది చెప్పండి? నీకు భయం దేని మీద ఉంది? దేని మీద భయం ఉంది? ఒకటి చెప్పండి ఏదన్నా. పిల్లలు చదువుతారు, చదవరో, ఉద్యోగం వస్తారో రాదో కదా. రావచ్చు, రాకపోవచ్చు అనుకో. మీ అన్ని రకాల భయాల నుంచి విడుదల ఇది ఒక్కటే. రావచ్చు, రావచ్చు. ఇప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం రాదో వస్తుందో, ఎలాగా వాడికి ఏం చదువుతున్నాడు, వీడికి జాబ్ రాలేదు, వస్తుంది, మీకు ఆ భయం కలుగుతుంది. అది ఊహాగానాల భయం అనమాట. అప్పుడు నీకు ఆన్సర్ లోపల నుంచి ఆన్సర్ ఏం రావాలా? రావచ్చు, రాకపోవచ్చు. లేదు ఖచ్చితంగా వస్తుంది అన్నామనుకో, మళ్ళీ దానికి బాండింగ్ అయిపోతారు మీరు. భగవద్గీత సంకల్పాలకి పూర్తి విరుద్ధం. అర్థమవుతుందా? నో సంకల్పాలు గింకల్పాలు చల్లవు భగవద్గీతకి. భగవద్గీతకి నిర్ణయాలు పూర్తి విరుద్ధం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. దట్స్ ఆల్. వస్తుంది, వచ్చి తీరుతుంది. ఏమని భగవద్గీతకి రావచ్చు, రాకపోవచ్చు. ఎంత సింపుల్గా చెప్పాడు చూడు కృష్ణుడు. అర్జున యుద్ధం చేయి, నువ్వు చచ్చావనుకో పైకి వెళ్తావు. పైన ఎవరున్నారు? రంభావరసి, మేనక, ఫుల్ ఎంజాయ్. ఒకవేళ చావలేదనుకో ఇంటికి వెళ్తావు. ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? నీ వైఫ్ ఉంది కదా, మళ్ళీ ఇంకో వైఫ్ ఉంది. 3 వైఫ్లు ఆయనకి తెలుసా? అర్జున్ 3, ద్రౌపదితో కలిపి 4 అనుకుంటా. మొత్తం మీద హ్యాపీ లైఫ్. కింద హ్యాపీ లైఫ్, పైన హ్యాపీ లైఫ్. చూ అన్నాడు అక్కడ. నువ్వు చావచ్చు, చావకపోవచ్చు అన్నాడు, కానీ నువ్వు చచ్చిపోతావు అనలేదు, బతుకుతావు అనలేదు. అర్జున నీకెందుకు, నేను చెప్తున్నాను కదా, నువ్వు బతుకుంటావు, నేను యుద్ధం చేయి అనలేదండి. దట్స్ భగవద్గీత. ఎంత సింపుల్ లాజిక్ చూడండి. ఇది మిస్ అయిపోయాం మనం. వచ్చి తీరుతుంది, మనం ప్రోగ్రామ్ చేసామంటే అయ్యి తీరుతుంది, డబ్బులు వచ్చి తీరుతాయి, పాస్ అయి తీరుతాం. పిల్లి ఈ తొక్కలో కాన్సెప్ట్లన్నీ కనిపెట్టుకొని అవి ఏదో రోజు అవో. సరే అనుకో, కాసేపు ఉద్యోగం వస్తుంది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది అన్నాం అనుకో, వచ్చిద్ది. దుఃఖం పోద్దా? పోదు. మళ్ళీ ఇంక్రిమెంటు, మళ్ళీ దాని తర్వాత ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు టెన్షను, మళ్ళీ దుఃఖం, 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 దుఃఖం. దుఃఖానికి ఒకే ఒక సొల్యూషన్ చూ. రావచ్చు, రాకపోవచ్చు, అవ్వచ్చు, అవ్వపోవచ్చు, పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, నీ ఇష్టం, ఏమైనా జరగచ్చు. కర్మణ్యే చెప్పండి వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ ఒక్కటి మీ పిల్లలకి నేర్పించండి అబ్బా, చాలు, ఇంకేం అక్కర్లా. అసలు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? ఎంత హాయిగా ఉంటుంది. నేను ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తానండి. ఇప్పుడు నేను ఈ క్లాస్కి వస్తున్నాను, ఇక్కడ ఒక 200 మంది ఉండాలని నా కోరిక.
20 మంది ఉన్నారు. ఇందాక నేను వచ్చేటప్పుడు 20 మంది ఉన్నారు. ఆహా! ఈరోజు 20 మందికే క్లాసా? ఓకే. లేదు లేదు మనం చేసాం, అసలు ఆళ్ళంతా నిండిపోవాలి. ఏంది ఇంతమంది రాలేదు? దుఃఖం. దుఃఖం వద్దని క్లాస్ పెట్టి మళ్ళా దుఃఖం ఏంటి నీ మొహం? దుఃఖం వద్దని కదా మనం క్లాస్ పెట్టాం. టెన్షన్ వద్దని కదా మళ్ళీ టెన్షన్ ఏంటి? కర్తవ్యాన్ని మాత్రం చేయాలి. గుర్తుపెట్టుకోండి, కర్తవ్యాన్ని చెయ్యాలి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. ఎంత హాయిగా ఉంటామో చూడండి. చచ్చిపోతుంటాడు టెన్షన్తో మా సన్యాసిరావు. నానా పిరమిడ్ అయిపోవాలి, నానా పిరమిడ్ అయిపోవాలి, నానా. నీ ప్రయత్నం చేయి. అయిద్దా? అయ్యింది. అవ్వలేదా? అవ్వలేదు. అయితే ఏంటి? నీ తర్వాత ఎవడో వచ్చి చేస్తాడు. అసలు ఏమి నేర్చుకున్నాము, ఏం చేస్తున్నాము? మనం నేర్చుకుంది ఏంటి? భగవద్గీత కదా. ఆత్మజ్ఞానం అంటే భగవద్గీతగా. మరి ఏం చేస్తున్నాం? అది వచ్చేయాల్సిందే. ఏంటి పిచ్చి పని? ఈ మెగా కట్టడం అయిపోవాల్సిందే. నువ్వెవడో చెప్పడానికి? అక్కడ విశ్వంలో నిర్ణయాలు ఉన్నాయి అక్కడ. అది ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, మొత్తం నిర్ణయం ఈ యూనివర్సిటీ ఉంటుంది. మన చేతిలో ఉండేది ఒక్కటే, ఏంటి? కర్మణ్యే వాధికారస్తే. కర్మను చేయడమే నీకు అధికారం కలదు. కర్మ అంటే ఏంటి? పనులు. మీరేం చేస్తారు చెప్పండి? పని మొదలెట్టక ముందే ఫలితం ఆశిస్తారు. కూతురికి సంబంధం చూస్తున్నావు, ఈ అబ్బాయి మంచోడేనా, మా అమ్మాయిని బాగా చూసుకుంటారు, మంచి కుటుంబమేనా, ఊరంతా అడుగుతారు. వాళ్ళందరూ మంచోడండి వాళ్ళు కొంతమంది చెప్తారు, ఉన్న గిట్టనోడు చెడ్డోడు అని చెప్తాడు. సరే మంచోడని చేసావు అంటే ఎల్లకాలం మంచోడుగా ఉంటాడా? చెప్పండి. ఎల్లకాలం మంచోడుగా ఉంటాడా? ఏదో రోజు అటు చెడ్డోడు అయిపోతాడు కదా. అప్పుడు ఏం చేస్తావు? దుఃఖపడతావు. నిన్న పొద్దున్న నాకు ఒక ఫోన్ చేసింది. ఒక ఫోన్ చేసి, సార్ మీకు పలానా ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగింది. ఏమ్మా అన్నాను. అదే మా అమ్మాయికి సంబంధం చూస్తున్నామండి, ఆ అబ్బాయి ఎలాంటి వాడండి కనుక్కోవాలండి అందే. నువ్వు నన్నే అడిగావా అన్నాను. వాడు ఎంత ఎదవైనా, సొంటైనా, సన్యాసి అయినా, తాగుబోతున్నా వాడు బ్రహ్మాండమైన వాడని చెప్తాను, నీ ఇష్టం అన్నాను. నన్ను ఎప్పుడు ఈ మాట అడక్క. ఎవడు ఎలాంటి వాడు నువ్వెలా నీ చెప్తావు? పిచ్చి మనుషులు. ఒక వ్యాపారం పెట్టాలి, ఈ ఏరియాలో బట్టల షాప్ పెట్టాలి, లాభాలు బాగానే వస్తాయా అంటే ఇది మొదలెట్టలేదు, లాభం దగ్గర పోయాడు. అది దుఃఖంగా ఏమవుతుంది? ఒకవేళ లాభం వచ్చింది అనుకో, ఆ లాభం తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాడు, మళ్ళీ అది దుఃఖమే. దుఃఖం 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 దుఃఖం, మొత్తం దుఃఖమే. సక్సెస్ అయినా దుఃఖమే, ఫెయిల్ అయినా దుఃఖమే. ఈ దుఃఖానికి ఒకే ఒక్క విరుగుడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. చెయ్యాల్సింది చేసేనాయన, నీకేమి ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. ఎందుకంటే ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది యూనివర్స్ నిర్ణయం. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారండి, మీ బ్యాంకులో ఒక 10,000 రూపాయలు ఓడి ఉంది. ఓడి అని తెలుసా? ఏదో ఓవర్గా వాడేశారు, మీ డిపాజిట్లో నుంచి పోయింది మొత్తం. లేదు మీకు ఒక 500 రూపాయలు డిపాజిట్ ఉండాలి కదా మినిమం బ్యాంకులో. 1000 రూపాయలు, 1000 రూపాయల్లో మీరు 800 ఎంతో వాడేశారు. ఎప్పుడో 100 రూపాయలు ఎంతో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు బ్యాంకులో 10,000 వేశారు. మీకు తిరిగి ఎంత ఇస్తాడు తెలుసా? డ్రా చేసుకోవడానికి వెళ్తే ఎంత డ్రా చేసుకోవచ్చు? 9,000 డ్రా చేసుకోవచ్చు. ఏమండి ఆ 1,000 ఏదండి అంటే, ఇంతకుముందు బాకీ ఉంది నాయన, ఆ బాకీ కింద జమ వేసుకున్నాం అంటాడా అంట? లేదా కిరాణా కొట్లో మీరు బాకీ ఉన్నారు, మీకు ఒక 10,000 రూపాయలు అప్పు ఉంది, మీరు వెళ్ళి 10,000 రూపాయలు కింద పాత బాకీ చెల్లు అంటాడంట. అలాగా మనం యూనివర్స్లో పనిచేసినప్పుడు, ఆ పుణ్యకర్మ వచ్చినప్పుడు, ఆ పుణ్యకర్మ పైకి వెళ్ళినప్పుడు, ఆ పైన లెక్కలు చూసి ఆ లెక్కలో ఎంత ఉందో నీకు అంత పంపిస్తారు. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అందుకనే మా ఫలేషు చెప్పండి కదాచన. నేను ఇస్తాను, నేను అంటే అక్కడ యూనివర్స్. ఇంకేంటి నీకు టెన్షను? మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈరోజు సమాజం. ఎక్స్పెక్టేషన్స్ మీద, సంకల్పాల మీద, కోరికల మీద, పాపాల మీద, నిర్ణయాల మీద మీ చేతిలో ఉందండి. ఎంత అమాయకులండి అసలు మనుషులు. ఒక ఆయన చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా మీకు? నేను ఆ రోజు ఆయన హార్ట్ పట్టుకున్నాడు, నొప్పి అన్నాడు, గ్యాస్ టాబ్లెట్లు ఇచ్చామండి, ఆ రోజే మేము హాస్పిటల్ తీసుకెళ్తే బతికుండేవాడండి అంటది. ఎంత పిచ్చి మాట తెలుసా? నువ్వు ఆ రోజు కాదు, ఆ సెకండ్లో తీసుకెళ్ళి చనిపోతాడు. దే ఆర్ ఫిక్స్డ్. నువ్వు నీ చేతిలో ఉన్నట్టు, నీ నిర్ణయం అయినట్టు బతికుండేవాడు అంట. లేదు, ఈ హాస్పిటల్కి కాదు, హాస్పిటల్ తీసుకెళ్తే బతికుండేవాడు. ఇంకొక 5 నిమిషాల ముందు వచ్చింటే బతికుండేవాడు. నేను ఈ మధ్య ఒక సీరియల్ చూశాను, చమ్మక్ చంద్రది. అది చమ్మక్ చంద్రకి ఏదో ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం ఏదో వస్తుంది. హాస్పిటల్కి వెళ్తాడు, డాక్టర్ అంత బాగా చేసి ట్రీట్మెంట్ తీసి డబ్బులు తీసుకొని, భలే వచ్చాను ఆయన, 5 నిమిషాలు లేట్ అయితే చాలా డేంజరు,
5 నిమిషాలు ముందు చాలా గ్రేట్, నువ్వు బతికపో అంటాడు. ఆడి ఇంటికి వెళ్తాడు, డాక్టర్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నువ్వేంట్రా నాయనకు వచ్చావంటాడు. డాక్టర్ గారు మీరు చెప్పినప్పుడు బాగా ఆలోచించా, 5 నిమిషాలు లేట్ అయితే చచ్చిపోయాడు అన్నారు కదా, ఏమో మళ్ళీ హార్ట్ అటాక్ వస్తేమో మళ్ళీ 5 నిమిషాలు లేట్, అందుకే నేను నీ పక్కనే పడుకుంటాను అంటాడు. నీ పక్కనే ఉంటానంటాడు. వాళ్ళ ఆవిడ తిడుతుందండి, అన్నం పెట్టేటప్పుడు వాడి పక్కనే కూర్చుంటాడు. ఆడికి కూడా పెట్టలే అంటాడు, తిట్టుకుంటూ పెడుతుంది. రాత్రిపూట ఇద్దరు పడుకుంటే మధ్యలోకి వచ్చి పడుకుంటాడు. ఏమో నువ్వు నా ఆ గదిలో రావడానికి 5 నిమిషాలు దాటిపోవచ్చామంట. అది ఎంత బాధ తీసాడో తెలుసా. పిచ్చి, ఆ పిచ్చికి ఆన్సర్ ఇది. ఎక్కడ చూడండి, ఏ సినిమా చూడండి, ఏ సీరియల్ చూడండి, 5 నిమిషాలు లేట్ అయితే అమ్మో ప్రాణం దక్కేది కదండి అంటారు, ఏదో పెద్ద ఈడి చేతిలో ఉండి చచ్చినట్టు. అవునా కదా? లేదా 5 నిమిషాలు ఆగి చచ్చిపోయాడు, చా కొంచెం ముందు వచ్చి ఉంటే బతికుండాడు, చా కొంచెం ముందు అంటారు, ఈడి చేతిలో ఉన్నట్టు. చెప్పండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మను చేయటమే మన పని, ఫలితంతో సంబంధం లేదు. చప్పలు కొట్టండి అబ్బా, ఎంత బాగుందో ఇది. ఇది ఒక్కటి బాగా ఎక్కాలి. అర్థమైందా? ఒక అమ్మాయి విపరీతమైన టెన్షన్ పడుతుంది, చదువు ఎగ్జామ్ ఫియర్. ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఆ పిల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా ఇంకా అలా ఉండిపోద్ది, ఇంకా బ్లాంక్ అయిపోతుంది, ఏం గుర్తురో అలా ఉండిపోద్ది. అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చారు కౌన్సిలింగ్కి. అమ్మాయికి ఏం చెప్పింది తెలుసా? పిల్ల పెన్ను పేపర్దే అన్న, తెచ్చింది, రాయి అన్నాను. కర్మణ్యవాధికారిస్తే అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, కర్మం చేయడమే నా పని, ఫలితంపై లేదు, రాయి అన్నాను. రాసింది. అంటే ఏంటి సార్ అందే. సరే రాయి. పరీక్ష రాయడమే నా పని, ఫలితంపై నాకు లేదు, రిజల్ట్తో నాకు సంబంధం లేదు. పరీక్ష రాయడమే నా పని, చదవడమే నా పని, రిజల్ట్తో నాకు సంబంధం లేదు, రాయి. రాసింది. 100 సార్లు రాసుకురాపో అన్న, 100 సార్లు ఇంపోజిషన్ రాసి తెచ్చింది. సరే ఈ రోజు నుంచి ఎవడు ఎగ్జామ్ కోసం అడిగినా ఇదే చెప్పు అన్నాను. వాళ్ళ నాన్న అడిగాడు, ఏమే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తాయి? నాన్నగారండి, పరీక్ష రాయడమే నా పని, రిజల్ట్స్తో నాకు సంబంధం లేదు. ఆ పిల్ల ఎంత హాయిగా ఉంది తెలుసా. ఎవడు అడిగిన ఇదే చెప్పు, నాన్నగారండి. ఎన్ని మార్కులు వస్తాయి? టీచర్ గారండి, పరీక్ష రాయడమే నా పని అండి, రిజల్ట్స్ నాకు సంబంధం లేదండి. నీకు సంబంధం లేదంటే నువ్వు బాగా రాస్తే ఎందుకు రావు? ఏమోనండి, రాసినప్పుడు దిద్దినోడు ఎలా దిద్దితే వాడి పిల్ల మీద కోపంతో ఇలా 0 పెట్టాడు అనుకో, నేనేం చేస్తాను? లేదు వాడు టైప్ చేసేటప్పుడు 9 కొట్టబై 09 కొట్టాడు అనుకో, నేనేం చేస్తాను? తెలుసా మీకు? రిజల్ట్స్ వచ్చిన రోజు చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. తర్వాత పొద్దున్నే పేపర్లు వేస్తారు, పొరపాటు సరిదిద్దుకోబడిందని. 9 మార్కులు 90 మార్కులు ఎంత ఏముందాడు ఇట్ట అంటాడు, అయిపోయా. ఒక్క సూత్రం పట్టుకుంటే చాలు కదా. అవునా నేను తప్పాలా? ఓకే, తప్పాలని రాసిందేమో, తప్పుదాం, ఏందంట సార్ అయిపోయింది. మరి ఇంకెందుకు భగవద్గీత మనకి? చెప్పండి. పాటించిన కాడికి భగవద్గీత ఎందుకండి? అందుకని దయచేసి అన్ని సంకల్పాలకి, అన్ని వికల్పాలకి అతీతంగా వచ్చేయండి, పని మాత్రం చేయాలి. చూడండి, కర్మణ్యవాధికారి, అది మర్చిపోవద్దు. భగవద్గీత ఏం చెప్పిందండి? అన్ని వదిలేయమందండి అంటాడు, ఉత్తిదే దొంగాడు. ఏది వదలమల్ల, కృష్ణుడు ఏది వదల, ఇంకా సాలదన్నట్టు అష్టభార్యలు చేసుకున్నాడు ఒకరితోనే పడుతుంటే. కనుక మిత్రులారా, పని మాత్రం చెయ్యాలి. చేశాడు లేదా? ఎంత బాగా చేశాడు, చప్పలు కొడదాం. అక్కడ పిరమిడ్ మొదలు పెట్టాడు, డబ్బులు లేవు, ఏం చేయాలి? యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపో. గురువుగారి బర్త్డే కల్లా పిరమిడ్ ఇచ్చేయాలి అనుకున్నావు కదా, వెళ్ళిపో. ఇవ్వాలి వద్దు యూనివర్సిటీ నిర్ణయిస్తుంది. ఏం చేయలేకపోయాడు, చేతులు ఎత్తేసాడు, డబ్బులు లేవు. అప్పుడు ఇదిగో ఈ మేడం వచ్చింది, ఎవరెవరో వచ్చారు, పూర్తి అయిందా లేదా, ఓపెన్ అయిందా లేదా, అంతే. ఒకవేళ అవ్వలేదు అనుకో, ఏమనుకోవాలి అప్పుడు? ఓకే, నెక్స్ట్ బర్త్డే ఓపెన్ చేద్దాం, సో వాట్. ఈరోజు చచ్చిపోతావు ఎన్నున్నా. ఒకవేళ చచ్చామనుకో, వచ్చే జన్మ వచ్చి ఓపెన్ చేద్దాం, ఏందంట. లేకపోతే నాయనకి ఎవడో వచ్చి ఓపెన్ చేస్తాడు. అదిగో మన సుధాకర్ పోయాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, రాలేదా? మరి ఏంది అంత ఏదో మీరు నిర్వర్తించినట్టు, నేనే మొత్తం చక్రం తిప్పుతున్నట్టు, నేను తప్ప భూమి మీద ఎవడీ పని చేయలేడు. పిచ్చిదంతా మిత్రులారా, పిచ్చిని మించి పెద్ద పిచ్చ ఇది. భౌతిక సమాజంలో అయ్యే బాధలు పడుతూ అదంతా వద్దని ఆధ్యాత్మిక సమాజంలోకి వచ్చావు రాలేదా? అక్కడ దుఃఖం ఉందని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దుఃఖం ఏంటి?
అది చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. నాయనా యుద్ధాయ కృతనిశ్చయ, ఫలితం వైపు చూడొద్దు. పైకి తిడతాడు కూడా, పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావే, వీరుల్లా మాట్లాడుతున్నావే, భగవద్గీతలో ఉంటది, వీరుల్లా మాట్లాడుతున్నావే అంటాడు. అంటే నువ్వు బాణం వేయగానే వీళ్ళందరూ చచ్చిపోతారా? ఆహా. కనుక మిత్రులారా, బాగా అర్థం చేసుకుందాం భగవద్గీతని, వికసిద్దాము. జీవితం ఉన్నది ఎందుకు? వికసించడానికి, చావడానికి, ఏడవడానికి కాదు.